1 in Finland. It's a beautiful location. ఆ cathedral కి వచ్చేసాము. హలో నేను ఫిన్లాండ్ లో మళ్ళీ చేస్తాను. Hi friends, welcome back. So this is day 2 of our trip and day 1 in Finland. కానీ ఉండబోయేది ఈ రోజు మాత్రం దా. మేము దిగింది అక్కడి నుంచి మళ్ళీ ఈ రోజు 5 o'clock పోయి మళ్ళీ అక్కడ ఎక్కేయాలి. సో 5 o'clock లోపల ఏమంతా ఎక్స్ప్లోర్ చేయబోతాము అనేది ఈ వీడియోలో చూస్తారు. సో ఈ రోజు తలారి మా కృషి అయితే ఫిన్లాండ్ కి చేరుకునింది అండ్ మేము కూడా ఫిన్లాండ్ లోపలికి ఎంటర్ అయిపోయాము. సో ఫిన్లాండ్ లో మేము ఫస్ట్ ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటుండే ప్లేస్ అయితే ఇదే. ఈ క్యాథడ్రల్ కి వెళ్దాం అనుకుంటున్నాము. మేము ఒక ప్లేస్ కి పోదాం అనుకుంటే ఆ ప్లేస్ కి పోము. సో మధ్యలో డిస్ట్రాక్ట్ అయ్యి ఇంకొక ప్లేస్ కి వచ్చిందాము. సో ఇప్పుడు మేము వచ్చిండేది కూడా ఒక క్యాథడ్రల్ కే అండ్ దీని పేరు ఉస్పెన్స్కీ క్యాథడ్రల్. క్యాథడ్రల్ అంటే బేసికలీ ఒక చర్చ్ లాంటిది. ఈ చర్చ్ ని 1868 లోనే కన్స్ట్రక్ట్ చేసిండారు అండ్ దీన్ని కన్స్ట్రక్ట్ చేసేదానికి ఆల్మోస్ట్ 6 years పట్టింది. మేము ఇప్పుడు ఉంటున్న కంట్రీ అయితే స్వీడన్ అండ్ విజిట్ చేసేదానికి వచ్చిన కంట్రీ అయితే ఫిన్లాండ్. సో రెండిటి ఫ్లాగ్ ఒకటిగా పెట్టిండారు. అలాగే ఇటుపక్క చూస్తే షాపింగ్ స్ట్రీట్స్ అని ఉన్నాయి, చాలా క్రౌడెడ్ గా అండ్ బిజీగా. సో మనం కూడా ఏముందని చెప్పేసి చూద్దాము. సో ఇప్పుడే చర్చ్ లోపల కూడా చూసాము, చాలా బ్యూటిఫుల్గా ఉండింది. ఇక్కడ ఆల్మోస్ట్ చూసేసాము. నెక్స్ట్ వచ్చి మేము షాపింగ్ అక్కడ ఉంది కదా, సో అక్కడికి వెళ్దాం అనేది ప్లాను. షాపింగ్ స్ట్రీట్స్ కి వెళ్లే దారిలో చూస్తే ఇలా లాక్స్ అన్ని వేసి పెట్టినారు. ఇదేమైంటుందని మీరు అనుకుంటున్నారు? ఎందుకు లాక్స్ వేసిండారు? లవ్వా? అవునే, అన్నిట్లో కొంచెం హార్ట్గా ఉంది. C+E క్లౌడ్స్ చూసారా ఎంత బాగుందో, సమ్మర్ కదా అందువల్లే. అలా ఈ వ్యూ ని చూస్తూ మేము షాపింగ్ స్టాల్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఫస్ట్ అయితే ఫిన్లాండ్ అని రాసి హాట్ పాట్స్ పెట్టే ట్రివేట్స్ అమ్ముతా ఉన్నారు, అలాగే మ్యాగ్నెట్స్ కూడా అమ్ముతా ఉన్నారు. ఇది వచ్చి సిటీ సెంటర్ అండ్ మెయిన్లీ టూరిస్ట్ స్పాట్ కాబట్టి ఫిన్లాండ్ అనే మ్యాగ్నెట్స్, కీ చైన్స్, బ్యాగ్స్ ఇలాంటివి చాలా చూడొచ్చు. జ్యువెలరీ కూడా అక్కడ చాలా అమ్ముతున్నారు, కానీ మాకు కాస్ట్ కొంచెం ఎక్కువ అనిపించింది. ఎందుకంటే ఫిన్లాండ్ లో వాళ్ళు యూస్ చేసేది యూరోస్ అనే కరెన్సీ అండ్ 1 euro ఇస్ అప్రాక్సిమేట్లీ 100 rupees. ఇక్కడ మీరు టేబుల్ పైన చూస్తుండే రింగ్స్ లో ఒక రింగ్ కాస్ట్ 20 euros అనమాట. సో అప్రాక్సిమేట్లీ ప్రైసెస్ ఎంత ఉంటుందని మీకు అర్థమైంటుంది అనుకుంటున్నా. బట్ కలెక్షన్స్ అన్ని చాలా యూనిక్ గా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫ్లవర్ వాస్ అండ్ క్యాండిల్ స్టాండ్స్ అన్ని. ఒక హాఫ్ ఆఫ్ ద షాపింగ్ స్టాల్స్ అని చూసేసాక ఈ స్తంభం కనిపించింది అండ్ అలా స్తంభం పైన చూసారంటే ఒకే బర్డ్ దా కానీ 2 తలలు ఉండేలాగా పెట్టిండారు. దీనికి మీనింగ్ మీకు తెలిస్తే ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ హాఫ్ ఆఫ్ ద షాపింగ్ స్టాల్స్ చూసారంటే ఓన్లీ ఫుడ్ అమ్ముతా ఉన్నారు. సో మేము ఈ షాపింగ్ స్ట్రీట్స్ అంతా ఒక రౌండ్ వేసేసాము. వేసేసి స్ట్రాబెరీస్ తీసుకున్నాం అనమాట. ఆ తర్వాత ఒక మ్యాగ్నెట్ తీసుకున్నాము. ఆ మ్యాగ్నెట్ ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఈ మ్యాగ్నెట్ అనమాట. మనం ఈ ప్లేస్కి వెళ్ళాము, ఈ ప్లేస్కి వెళ్ళబోతున్నాము, ఈ ప్లేస్కి తెలియదు. మీరు ఇప్పుడు ఆ మ్యాగ్నెట్ పైన చూసిన వైట్ బిల్డింగ్ కే మనం వెళ్తున్నాము అండ్ దాని పేరు హెల్సింకి క్యాథడ్రల్. ఇప్పుడు మేమైతే ఆ క్యాథడ్రల్కి వచ్చేసాము. ఈ క్యాథడ్రల్ యొక్క కన్స్ట్రక్షన్ చూసారంటే 1852లో ఫినిష్ చేసినారు అండ్ 12 years పట్టింది అది కట్టేదానికి. హెల్సింకీలో వన్ ఆఫ్ ద మెయిన్ టూరిస్ట్ అట్రాక్షన్స్ వచ్చి ఈ హెల్సింకి క్యాథడ్రలే. అండ్ మనం ఇక్కడ చూస్తుండే స్టాచ్యూ వచ్చి గ్రాండ్ డ్యూక్ ఆఫ్ ఫిన్లాండ్ ఎంపరర్ నికోలస్ I ఆఫ్ రష్యా వాళ్ళ స్టాచ్యూ. అండ్ ఈ క్యాథడ్రల్ కూడా వాళ్ళకి ట్రిబ్యూట్ గా కట్టిన క్యాథడ్రల్ అనమాట. సో చూసింటారు, ఇప్పుడు మేము ఈ క్యాథడ్రల్కి అయితే వచ్చేసాము. వీడియోలో మీకు చిన్నదిగా కనిపిస్తుంది అనుకుంటా, కానీ ఇది చాలా పెద్దది. అండ్ ఇక్కడ చూసంటే స్టెప్స్ కూడా ఉంది. సో మనం ఇక్కడ నడిచి వెళ్దాము. హాయ్. సో ఇప్పుడు వచ్చి మేము ఇక్కడ ఈ స్టెప్స్ పైన కూర్చుంటాము. సో ఇప్పుడే మేము ఆ క్యాథడ్రల్ లోపల కూడా చూసేసి వచ్చాము. చాలా సైలెంట్గా పీస్ఫుల్గా బాగుంది చూసేదానికి. ఇది వచ్చి కిడ్స్కి అయితే ఫ్రీ అనమాట, అడల్ట్స్కి కొంచెం ఛార్జ్ ఉంటుంది. సో యా, ఆ క్యాథడ్రల్ దగ్గర కొంచెం టైం స్పెండ్ చేసేసి మేము వచ్చి లంచ్ తినేదానికోసం ఒక పార్క్కి వెళ్తున్నాము. లంచ్ తినేదానికి రెస్టారెంట్కి వెళ్ళాలి కానీ పార్క్ ఎందుకు వెళ్తున్నారని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. అది ఎందుకని మీరు కొంచెంసేపట్లో చూస్తారు. మేము ఇప్పుడు ఒక పార్క్కి వచ్చేసాము. ఎందుకంటే ఇక్కడ వచ్చి మేము లంచ్ అయిపోతాం అనమాట. కొంచెంసేపట్లే రెస్ట్ తీసుకుందామని చెప్పేసి ఇక్కడ నీడలో కూర్చుంటున్నాం. ఇప్పుడు టైం చూసారంటే 1 o'clock అయింది. మనం మళ్ళీ షిప్కి వచ్చి 4:50కి వెళ్ళాలి. సో అప్రాక్సిమేట్లీ ఇంకా ఒక 3.5 hours ఉందన్నమాట ఇక్కడ హెల్సింకీలో ఎంజాయ్ చేసేదానికి. సో మేము ఇక్కడికి ఫుడ్ అంతా ముందే ప్రిపేర్ చేసి తెచ్చుకున్నాం అనమాట. సో ఇవంతా మేము అట్లే పగడ్బందీగా ప్లాన్ చేసి తెచ్చుకున్నాము. పగడ్బందీగా యా. సో అక్కడ ఫుడ్ మాకు ఎంతవరకు సెట్ అవుతుందో తెలియదు కాబట్టి ఇలా ముందే మేము లంచ్ ప్లాన్ చేసుకున్నాము. మేము వచ్చి ఒక సైట్ సీయింగ్కి వెళ్ళబోతాం అనమాట. ఒక చిన్న బోట్ ఎక్కి ఆ బోట్ కోసం ఇప్పుడు వెయిట్ చేస్తున్నాం.
సైట్ సీయింగ్ కి టికెట్స్ వచ్చి మనం ఈ మిషన్ లో తీసుకోవాలన్నమాట. కానీ ఈ మిషన్ చూస్తే కొంచెంకి వర్క్ అవ్వలేదు. ఆ తర్వాత ఎట్లో ఒకట్లా మాకు టికెట్స్ అయితే దొరికింది. అలాగే ఇక్కడ చూసారంటే చాలా మంది మాతో పాటు వెయిట్ చేస్తున్నారు సైట్ సీయింగ్ కి వెళ్ళడానికి. మాటల్లోనే మా బోట్ కూడా వచ్చేసింది అండ్ అందరూ ఫాస్ట్ గా ఎక్కేస్తున్నారు. ఎందుకంటే పైన డెక్ లో వ్యూ చాలా బాగుంటుంది అనమాట. దానికోసమే మేము యాక్చువల్లీ స్వీడన్ నుంచి ఫిన్లాండ్ కి ఒక క్రూజ్ షిప్ లో వచ్చాము అండ్ ఇప్పుడు ఫిన్లాండ్ లో ఒక ఐలాండ్ కి బోట్ లో వెళ్తున్నాము. సో ఈ ట్రిప్ ఫుల్ గా మేము వాటర్ లోనే తేలుతూ ఉన్నాం అనమాట. పోయిన వ్లాగ్ లో నేను మా క్రూజ్ షిప్ ఎక్స్పీరియన్స్ ని షేర్ చేశాను. ఖచ్చితంగా దాన్ని చూడలేదంటే చూసేయండి. ఇప్పుడు మీకు 3 బ్యూటీస్ ఆఫ్ హెల్సింకిని ఒకే ఫ్రేమ్ లో చూపిపోతున్నాను. ఫస్ట్ చూసారంటే ఈ జయంట్ వీల్ అండ్ సెకండ్ చూసారంటే హెల్సింకి క్యాథడ్రల్ అండ్ ఈ పక్క చూసారంటే ఉస్పెన్స్కి క్యాథడ్రల్. ఫిన్లాండ్ యొక్క మెయిన్ టూరిస్ట్ అట్రాక్షన్స్ అయితే ఇవి అండ్ ఫిన్లాండ్ ఇస్ నోన్ ఫర్ దెమ్. అలాగే ఫిన్లాండ్ ని వరల్డ్ లోనే హ్యాపీయెస్ట్ కంట్రీ అని కూడా అంటారు. సో వీటన్నిటిని చూస్తూనే మేము ఐలాండ్ కూడా చేరుకున్నాము. ఇక్కడ కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి మేము అలా తిరుగుతూ ఉన్నాం అనమాట. ఈ బిల్డింగ్ చూడండి స్లాంటింగ్ గా ఉంది. ఇలాగే మాకు చాలా బిల్డింగ్స్ కనిపించినాయి కానీ అవి ఏ బిల్డింగ్స్ అనేది మాకు అర్థం కాలేదు. ఇదేదో స్కూల్లో యూనివర్సిటీ ఏంటింది. సో అక్కడ కొంచెం తిరిగి చూసేసి మేము మెయిన్ గా నేచర్ ని ఎంజాయ్ చేస్తూ ఉన్నాం అనమాట. ఇంకా కొంచెం తర్వాత మా క్రూజ్ షిప్ బయలుదేరే టైం అయింది కాబట్టి మేము కూడా ఐలాండ్ నుంచి బయలుదేరిపోయాము. సో ఈ బోట్ ఎక్కి మేము తిరిగి వెళ్ళిపోయి ఆ తర్వాత క్రూజ్ షిప్ అయితే బోర్డ్ అయిపోయాం మళ్ళీ. ఇది లిఫ్ట్ లాగానే కనిపించట్లేదు మీకు, కానీ మేము లిఫ్ట్ లోపలే ఉన్నాము. సో మేము సైట్ సీయింగ్ వెళ్ళేసి వచ్చాము. సడన్గా ఇప్పుడు ఏం లొకేషన్ మారిపోయిందని మీరు అనుకోవచ్చు. సో సైట్ సీయింగ్ వెళ్ళేసి వచ్చాక ఫోన్ బ్యాటరీ అయిపోయిందనమాట. ఆ తర్వాత మా షిప్ ఈ క్రూజ్ షిప్ కూడా టైం అయింది. సో మేము ఈ షిప్ ఎక్కేసాము అండ్ వీర్ ఇన్సైడ్ ద షిప్ నౌ. హలో నేను ఫిన్లాండ్ ఉంటాను, మళ్ళీ చేస్తాను. సో అలా షిప్ లో కొంచెం ఫన్ చేస్తూ ఉన్నాం అనమాట. ఆ తర్వాత రూమ్ కి వెళ్ళి పడుకునేసాము అండ్ నెక్స్ట్ డే తెల్లారి చూస్తే మేము స్వీడన్ కి అయితే వచ్చేసిన్నాము. సో అందువల్ల మేము మా థింగ్స్ అన్ని ప్యాక్ చేసుకుని క్యాబిన్ వెకేట్ చేసేసి షిప్ కి బాయ్ చెప్పేసి వచ్చేసాము. మా ఫిన్లాండ్ ట్రిప్ అయితే ఇలా గడిచిందనమాట. మేమైతే ట్రిప్ ని చాలా బాగా ఎంజాయ్ చేసాము. మీరు కూడా ఈ వీడియోని ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.